రెండో కారణం ఏంటంటే వివాహం అయిన తర్వాత అంటే ఏక మనసు లేకపోవడం గల కారణాలు ఏంటంటే మీరు చూసే ఉంటారు. వివాహం అయిన తర్వాత చాలామంది ఉద్యోగరీత్యా ఎడిపోతారండి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, తెలిసిన ఆయన తెలిసిన సంఘ సభ్యుడు బాగా అప్పులేని అని వాళ్ళ భార్యని ఫారిన్ కంట్రీకి పిల్లల్ని ఎత్తుకొని పంపించాడు. బాగా అప్పులైనాయి. రాజకీయంలో 10 లక్షలు 20 లక్షలు పెట్టిన తర్వాత అప్పులు అయిపోయినాయి, పార్టీ ఓడిపోయింది. అప్పుడు వాళ్ళ భార్యని వేరే ఆయాలకు పంపించారనమాట, వేరే దేశం పంపించారనమాట, వేరే కంట్రీ. వచ్చిందండి ఏక మనసు. బైబిల్ ఏం చెప్పిందండి కొరింథీ పత్రికలో వారి వారి ధర్మములు. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం చదవండి. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1-5 చదవండి. మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టుకునుట పురుషునికి మేలు, అయినను జారత్వము జరుగుతున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపాలన్నమాట. అంటే వివాహమైన కొత్తలో కానీ వివాహ విషయంలో కానీ ఏమవుతుందండి, ఇప్పుడు ఏక మనసు లేకపోవడం గల కారణాలు ఏంటండి? అందరూ ఏక మనసు నేడుందా లేదండి? చాలా కుటుంబాల్లో ఏక మనసు లేదండి. ఇవన్నీ ఉన్నాయి, ఫ్రిడ్జు, వాషింగ్ మిషను, ఫ్యాను, ఏసీ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదండి, ఏక మనసు లేదు. ఏక మనసు లేకపోవడం గల కారణాలు ఏంటంటే కుటుంబాన్ని గురించి సరైన అవగాహన లేకపోవటం ఒకటి, 2 వారి వారి ధర్మములు ఏం చేయటం నడపక పోవటం అన్నమాట. అంటే చూడండి, ఉద్యోగం అయిన తర్వాత నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంది కదా, ఆ అమ్మాయిని వేరే కంట్రీ పంపించాడు. ఇప్పుడు వాళ్ళ మధ్య సంబంధాలు ఉంటాయండి, కలిసి ఉండగలరండి, కానీ అంటే కారణం ఏంటి? వారి వారి ధర్మములు నడపటం అన్నమాట. 3 ఒకరిని ఒకరు కించపరుచుకోవటం. అంటే ఏక మనసు లేకపోవడం కారణం అంటే ఒకరినొకరు కించపరచుకోవటం. ఎక్కడ చూడకూడదండి? దావీదు జీవితంలో ఒకసారి 2 సమూయేలు 7వ అధ్యాయంలో 2 సమూయేలు 7వ అధ్యాయం 2 సమూయేలు 7వ అధ్యాయం 20 చదవండి. 20 వచనం. 2 సమూయేలు 7వ అధ్యాయం 20 వచనం. రెండవ సమూయేలు 6వ అధ్యాయం 20 వచనం. 6:20. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికెత్తులు చూచుండగా వ్యర్థుడు ఒకడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజుని నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనంగా కనపడితివి అని అపహాస్యం చేసిందన్నమాట. ఏం చేసిందండి అంటే ఏక మనసు అంత ప్రాముఖ్యం ఏంటంటే దావీదు గారి యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని మనసాన్ని తెచ్చి అంగరంగ వైభవంగా తెచ్చి నాట్యం ఆడుతూ యెహోవా దేవుని సన్నిధిలో నేను నాట్యం ఆడుతున్నాను, దేవుని ఘనత వచ్చినట్టు నాట్యం ఆడుతున్నాను. ఎవరి మనసు? దావీదు గారి మనసు. మికాలు మనసు ఏంటి? ఆహాహా బో నాట్యం ఆడేవాళ్ళే పనికెత్తల ముందు అన్నమాట. అంటే ఏందండి? అంటే ఏం లేదండి ఆమెకి. ఇద్దరి మధ్యలో ఏం లేదండి. ఎవరండి? దావీదు కుటుంబం. ఎవరి కుటుంబం అండి? రాజు, రోల్ మోడలు, ఇశ్రాయేలు మధ్య రాజు, నీతి న్యాయాలతో రాజ్యాన్ని పరిపాలించిన ఎవరండి? రాజు. తప్పు ఎవరిదండి? దావీదు గారిదా, దావీదు గారి భార్యదా? అంటే కొన్ని పెద్ద కుటుంబాల్లో కూడా చిన్న మిస్టేక్స్లు ఉంటాయి, ఉండవండి. ఏక మనసు లేకపోవడానికి గల కారణాలు అంటే ఒకరినొకరు ఏం చేయండి కించపరచుకోవడం అన్నమాట. ఏముందండి ఆమె? వ్యర్థుడు ఒకటి ఎగిరినట్టు ఎగిరావు కదా అన్నమాట. ఆహాహా అని అపహాస్యం చేసిందన్నమాట. ఎవరి ముందండి? ఆడ పనికత్తులు ఉన్నారు. చూడండి, క్రైస్తవ కుటుంబాలు కూడా ఆడ పనికత్తులు ఉంటారు, ఆడ దావీదు గారి పక్కన పనికత్తులు ఉంటారు, సైనికులు ఉండొచ్చు, అందరూ ఉన్నారన్నమాట. అందరి ముందు ఎంత పెద్ద మాట ఉంది భర్తనే, ఎగిరావులే అన్నమాట. ఎవరిని? దావీదు గారు అన్నమాట. మన ముందు కూడా మన ఇంట్లో కూడా మా అమ్మని మా నాన్న చూస్తూ ఉంటా, చేసావులే అయ్యా అంటారన్నమాట. అంటే ఏంటండి అది? మన పక్కింటి వాళ్ళు కానీ చూడండి, పెద్ద కేకేసిద్ది, ఏడన్నా టమాటాలు లేపో అన్నదన్నమాట. అంటే ఏందండి ఇదంతా?
మనం నవ్వుకుంటున్నాం కానీ నిజంగా ఏంటండి ఇన్ని ఒకరి ఒకరినొకరు ఏం చేయటండి కించపరచడం ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. అప్పుడు ఉండదు అన్నమాట ఏక మనసు అనేది మన కుటుంబాల్లో. మా అంతెందుకండి, మా అమ్మే లైవ్ వెళ్తుందా, లైవ్ వెళ్తుందిగా, మా అమ్మే మా నాన్నే తిట్టిద్ది. అంటే బూతులేం కాదు కానండి, పోయి టమాటా లేపోయా, పోయి బియ్యం లేపోయా అనిద్దన్నమాట. అంటే ఒకరినొకరు ఏం చేయటం, కించపరుచుకోవటం అన్నమాట. మనమేమో క్రైస్తవ కుటుంబం, యేసుప్రభువుని నమ్ముకున్నాం మనం. యేసుప్రభు ఎప్పుడు గొడవ పడ్డు, ఒకరిని దూషించడు, ఒకరిని కించపరిచి మాట్లాడు. ఎవరు? యేసుప్రభు అన్నమాట. అలా నమ్ముకున్న కుటుంబాలు ఎలా ఉండాలండి? ఏక మనసు కలిగి, ఇవన్నీ చిన్న చిన్నవి అండి, చిన్న చిన్న వాటికాడ పోతాయి. భార్య భర్తల దగ్గర పెద్ద పెద్ద ఏమి ఉండమాట, చిన్న చిన్నవి అన్నమాట. చిన్న చిన్న వాటికాడ ఏమవుతాయి, గొడవలు అవుతాయి. నిన్న ఏదో సోషల్ మీడియా ఒకటి వచ్చింది, మరీ దారుణమైంది, అది చెప్పట్లేదు కానీ అన్నమాట. ఒకరినొకరు కించపరచుకోవడం వలన ఏక మనసులు ఎప్పుడు కారణం ఏంటంటే ఒకరినొకరు కించపరచుకోమాట. ఇంకోటి, ఒకరి అభిప్రాయములు ఒకరు గౌరవించుకుపోవటం వల్ల పోవుట. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం, రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం, రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. సారీ, 4:8. రెండవ రాజులు 4:8. అందరు తీశారండి? రెండవ రాజులు 4:8. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణం పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతము చేసెను. గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చును. అంటే ఏం జరుగుతుందండి? ఒక విశ్వాసులైన స్త్రీ, ఒక గనురాలైన స్త్రీ ఉంది, బలవంతం చేసింది ఎవరిని? ఎలీషా గారిని. ఆయన ఒక భక్తిని చూసి, ఆయన ఒక జీవితాన్ని చూసి బలవంతం చేసిందన్నమాట. ఆ బలవంతం చేసినప్పుడు విషయంలో అతడు ఆ బలవంతం చేసిన కనుక ఆ మార్గం వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయొచ్చు వచ్చును. కాగా ఆమె తన పెనిమిటి చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచూ ఉన్నవాడు భక్తిగల దైవజనుడు నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస్సే వచ్చునని చెప్పాను. అంటే ఏక మనసు అంత ప్రాముఖ్యమైనది. వినండి మీరు. అంటే ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోవడం అంత గొప్పదని చూడండి. మీరే ఆలోచించండి. ఎలీషా గారు గొప్ప దైవజనుడు. ఈ స్త్రీ ఏం చేస్తుంది? పోయి బలవంతం చేసింది. ఎక్కడికి? భోజనం చేయి అన్నమాట. ఆయన ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేస్తారన్నమాట. అంటే అభిప్రాయాన్ని గౌరవించినంత గొప్పదంటే గొడవలు రాకుండా చూడు. అక్కడ గొడవలు రావు చూడండి. అభిప్రాయాన్ని గౌరవించడం ఎవరు? సూనేమిల భర్త. ఏమడిగింది? పద్దాకలు వస్తాడు కదా, ఆయన చాలా గొప్ప వ్యక్తి, గొప్ప భక్తి గల వ్యక్తి, మనకెటు స్లాబ్ ఉంది కదా, పైన చిన్న రూమ్ ఒకటి వేద్దాం, ఒక బల్ల పెడదాం, ఒక మంచం పెడదాం అన్నమాట. గౌరవించాడు లేదండి ఆయన వాళ్ళ భర్త? మీ బాబు తెచ్చాడు డబ్బులు, నువ్వు కట్టం తెచ్చావు డబ్బులు అన్నానండి. తెచ్చావులేమో ₹1,00,000, అవతల చూడు 3 లక్షలు ఇచ్చారంట, నీకు ఇదే ఎక్కువ, పోయి పొలం పని బొమ్ము అన్నారండి. ఏమన్నాడా? అంటే ఇయ్యండి మనలో పెద్ద పెద్ద ఏం కాదండి, చిన్న చిన్నవి. అంటే ఏక మనసు అంత గొప్పది అన్నమాట. మామూలుగా అయితే ఇదే ప్లేస్ మనమైతే అంత కూడా లేదండి. పైన స్లాబ్ మీద రేకులు, మంచం, మళ్ళీ దీపము, బల్ల, ఎంత అవుతాయండి? ఖచ్చితంగా తిడతారన్నమాట. నువ్వు పోయి చేసావు, తెచ్చావుగా, ముందు నీ పిల్లలు చూడమ్మా అంటారన్నమాట మన వాళ్ళు అయితే. కానీ ఏమాత్రం వాళ్ళ భర్త ఏం చేయాలండి? ఒక్క మాట చెప్పాలంటే ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ముందు వినండి, వినాలి కదండి. చాలా కుటుంబాల్లో, కొత్త వివాహం కుటుంబాల్లో ముందు వినరు. ఈ లోపల ఏమవుతాయి? గొడవలు అవుతాయి అన్నమాట. కారణం ఏంటంటే ఒకరి అభిప్రాయాలు ఒకరు ఏం చేయట్లా, గౌరవించుకోవట్లం అన్నమాట. చూడండి, ఆమె భక్తి పరురాలన్నమాట. మనం నిజంగా భక్తిగా ఉంటే, నిజంగా మనం స్త్రీలకైనా పురుషులకైనా సరే నిజంగా భక్తిగా ఉండి కరెక్ట్గా ఉండి మనం చెబితే వాళ్ళు గౌరవిస్తారండి. ఎవరైనా సరే, భార్య అయినా సరే, భర్త అయినా సరే, కరెక్ట్గా జీవిస్తూ నిజాయితీగా ఉండి ఒక స్కేల్ లాగా ఉండి మనం చెబితే వాళ్ళు ఖచ్చితంగా చెబుతారు, గౌరవిస్తారన్నమాట. కాబట్టి ఒకరి అభిప్రాయాలను ఒకరు ఏం చేయాలంటే గౌరవించుకోవాలన్నమాట. ఇవి లేకపోవటం వల్లనే, ఏక మనసు లేకపోవడం కారణాలు ఏంటి? వీటి వల్లే. కాబట్టి క్రైస్తవ కుటుంబాల్లో ఇవి కరువైపోయినాయి. వీటి గురించి ఆలోచించండి.
ఒకరి మానసిక స్థితిని అర్థం చేసుకొని పోవటం అంటే ప్రతి మనిషి మానసికంగా బలంగా ఉండడండి. కొంతమంది ధైర్యంగా ఉంటారు. ఆ బ్రదర్ లేకుండా నిలబడుతున్నాడు. ప్రతి మనిషి మానసికంగా బలంగా ఉండరండి. మన ఇంట్లోకి వచ్చిన కోడలు కానీ, మన ఇంటికి వచ్చిన అల్లుడు కానీ, మన ఇంట్లో వచ్చిన ఎవరైనా సరే మానసికంగా బలంగా ఉండరన్నమాట. అప్పుడు ఒకరి మానసిక పరిస్థితి ఏం చేయాలి మనం ఖచ్చితంగా? ఇప్పుడు మీరే చెప్పండి. మీ ఇంట్లో మీ అబ్బాయికి చదువుకున్న మాకు అమ్మ వచ్చింది, బట్టలతో రాదు, పని చేయడం రాదు, అంటుకోవడం రాదు, ఏమీ రాదు. మీరేం చేయాలండి? ఇప్పుడు తిట్టాలా? ఏం చేయాలండి? ఆ మానసిక పరిస్థితిని ఎలా పెరిగిందో, వాళ్ళ ఇంట్లో ఎలా పెరిగిందో అని చిన్నగా నేర్పుకోవాలా? గొడవలు పెట్టుకోవాలండి? ఈరోజు జరుగుతున్నాయి అన్నీ గొడవలు అన్నమాట. ఒక రూతుకు అర్థమైంది అత్త యొక్క విలువ. ఒక రూతు గారికి అర్థమైందన్నమాట. రూతు గారు చేసిన గొప్ప ఏందండి, వాళ్ళ అత్తని ఇంట్లో పెట్టి పరిగినెగడానికి పోయిందన్నమాట. భర్త లేడు, మళ్ళీ భర్త లేడు, ఆడ పొలంలో ఉంటారండి, పురుషులు ఉంటారన్నమాట. ఆ పురుషుల మధ్యలో పోయి ఆ పని తీసుకొచ్చిందన్నమాట. పేరుంది, ఏం పేరు ఆమెకుంది? విధవరాలని పేరు ఒకటి ఉందన్నమాట. అయినా కానీ అయినా నిర్లక్ష్య పెట్టి వాళ్ళ అత్త కొరకు ఏం చేసిందండి? పోయి వాళ్ళకేముందండి? ఏక మనసు ఉందన్నమాట. అంటే ఒకరి మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని జీవించాలండి మనందరం. అలాంటప్పుడే కుటుంబాలు ఏమవుతాం? గొడవలు అవ్వమాట. ఏం జరిగిద్దంటే మా బజార్లో కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది, వివాహం ఒక అమ్మాయి వచ్చిందన్నమాట. ఈ అత్త ఇంకొక అత్తకి వెళ్ళి మా కోళ్ళ పని మామూలు చేయదు అని చెప్పిందన్నమాట. అప్పుడు ఆమె చదువుకున్న అమ్మాయి, అప్పుడు అక్కడ టార్చర్ స్టార్ట్ అయిందన్నమాట. ఎవరింట్లో? ఆ చదువుకున్న అమ్మాయి ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారు. వాళ్ళ అత్తగారిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఎవరు? ప్రభావితం చేసిన ఎవరు? ఈ అత్తగారు. అంటే ఒకరి మానసిక స్థితిని తెలియకుండా ప్రవర్తించడం దౌర్భాగ్యం కూడా. అంటే ఏక మనసు అనేది చాలా ప్రాముఖ్యం. మనందరూ ఎవరు? విశ్వాసులం కాబట్టి రాబోయే జనరేషన్ మన అలాంటి వాళ్ళు అండి. మనం మోడల్, ఈ ఊరికి మోడల్ మనం, క్రీస్తు సంఘం మాదిరి. అప్పుడు ఏక మనసు లేకపోవడం చాలా కారణాలు అంటే కొన్ని రాశాను, పెద్ద పాఠం కాబట్టి కొన్ని రాశాను. ఒక కారణం ఏంటండి, కుటుంబ విషయంలో సరైన అవగాహన లేకుండా వివాహం చేసుకోవటం పెద్ద తప్పు. అది ఒకటైనమాట. 2, భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉంటే మనసు వచ్చిందండి, ఏక మనసు వచ్చిందండి, రాదన్నమాట. 3, ఒకరినొకరు కించపరచుకోవటం. తెచ్చావులు అయ్యావు చేయరా 500 అంట, ఆమె చూడు 1000 రూపాయలు పెట్టించిన అని ఇలాంటివి ఉంటాయి. అంటే అన్ని కుటుంబాల్లో ఉంటాయి అన్నమాట. ఒకరినొకరు ఏం చేసుకోవటం? కించపరచుకోవటం అన్నమాట. ఇప్పుడు కించపరచుకోవడం చూడండి, మన ఇంట్లో మన పిల్లగాడికి 10th క్లాస్ మార్కులు 400 వచ్చినాయండి, వేరే పిల్లగాడికి 600 వచ్చినాయి. ఎవరి సామర్థ్యం వాళ్ళది. మనం తిట్టినంత మాత్రాన వాడి పెద్దగా రావు, వస్తాయండి. చాలు అనుకో అనమాట, నీ సామర్థ్యం అదే అనమాట. అంతే. మన వాళ్ళ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు అవదు. పందెపు రంగంలో చాలామంది పరిగెత్తారు, అందరికీ బహుమానం రాదు. సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు పడిపోయి ఉంటారు అనమాట. అలాగే కుటుంబ విషయాల్లో అందరూ ఒకే మనసులాగా ఉండేవాళ్ళు మన దగ్గర రారు. సంఘంలో కూడా, స్థానిక సంఘాల్లో కూడా అందరూ ఒకే మనసుతో రారు. మనం ఏం చేయాలండి? సర్దుకొని పోవాలన్నమాట. కారణం ఏంటి? మనందరూ ఏక మనసు కలిగి జీవించాలన్నమాట. జీవించాలంటే ఖచ్చితంగా మనం జీవించాలంటే వీటిని ఏం చేయాలంటే మనం అధిగమించాల్సిందే. ఇవి అంతే పెట్టుకొని వాళ్ళ లోపాలు గుర్తు చేసుకుంటుంటే మనం ముందుకి వెళ్ళలేం. ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ముందుకెళ్దాం. రాయచ్చుగా, పక్కన రాయచ్చుగా. అంటే ఏక మనసు లేకపోవటం వల్ల కలిగిన నష్టం ఏంటంటే సంబంధాలు ఏమవుతాయండి? బలహీనపడిపోతాయి అన్నమాట. సంబంధాలు ఏమవుతాయండి ఏక మనసు లేకపోతే? భార్యకి భర్తకి ఇద్దరికి ఒకే మనసు లేదు, ఏమవుతుంది? చిన్నగా సంబంధాలు ఏమవుతాయండి? బలహీనపడిపోతాయి అన్నమాట. సువార్థకుడికి సంఘానికి ఏమవుతాయండి? చిన్నగా ఏముంది, పెద్ద జాతరలే, యువతల వాక్యం అని చిన్న చిన్నగా ఏమవుతాయండి? సంబంధాలు ఏమవుతాయండి? బలహీనపడతాయి అన్నమాట. కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, బయట స్నేహం మధ్య కానీ ఏదైనా సరే ఏమవుతుంటే సంబంధాలు ఏమవుతాయండి? బలహీన పడిపోతాయి అన్నమాట. కారణం ఏంటి?
లేకపోవటం వలన ఏక మనసు అనేది చాలా గొప్పది. ఒకే మనసు అనేది చాలా గొప్పది. ఒకే ఆలోచన, ఒకే ఉద్దేశం, ఒకటే అనేది చాలా గొప్పదన్నమాట. కాబట్టి దాన్ని జీవించాలంటే ఏం చేయాలంటే సంబంధాలు ఏమవుతాయి, మనకి బలహీనపోతాయి అన్నమాట. మనం ఏక మనసు కలిసి జీవించకపోతే సంబంధాలు ఏమవుతాయంటే ఏమవుతాయండి, బలహీనపడిపోతాయి అన్నమాట. దానికి కారణం ఎవరండి? మనమే. మనం ఏక మనసు అనేది మనసులో పెట్టుకోవాలా, ఒకళ్ళ అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోవాలా, కనీసం ముందు వినాలి కదా, వింటే ఏమవుద్దండి. కాబట్టి కొన్ని కారణాలు ఉండే ఏక మనసు లేకపోవడం గల కారణం అంటే నష్టం ఏంటంటే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఏమవుతారండి జీవిస్తారన్నమాట. మాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, 19 సంవత్సరాల వరకు చర్చికి పోవస్తాడనమాట. 19 సంవత్సరాల వరకు అన్నమాట. 20 సంవత్సరాల్లో వాళ్ళ నాన్న చర్చి మానేశాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఏం చెప్పండి, సినిమాలకు వెళ్తున్నాడు. వాళ్ళ అబ్బాయి సినిమాలకు వెళ్తున్నాడు అనమాట. వాళ్ళ నాన్న కూడా సినిమాకి వెళ్తున్నాడు. కారణం ఏంటండి, వెళ్తే అసలు చర్చికి అన్న మనసు, ఏక మనసు. ఒకప్పుడు ఏంటంటే చర్చికి రావాల్సి నువ్వు అనేవాడు అనమాట. ఇప్పుడు అలా ప్రజరేం చేయట్లేదు. ఇప్పుడు ప్రజరేం పెట్టట్లేదు ఇంట్లో, కుటుంబంలో ఒకే మనసు ఏం లేదు ఇంట్లో, వెళ్తేలు లేత లేదు అన్నమాట. అప్పుడు ఏమైందండి, ఎవరిష్టం వాళ్ళు అయిపోయిందన్నమాట. భార్యాభర్తలకు ఏమైందంటే ఎవరిష్టం వాళ్ళు అయిపోయింది అన్నమాట. అడగా పెట్టకుండా ఇంటికి వెళ్ళిపోవటం, అడగా పెట్టకుండా ఏ బెడ్స్ చేయటం, అడగా పెట్టకుండా ఏమైనా ఆర్డర్ చేయటం, అడగా పెట్టకుండా వస్తువులు కొనటం, అడగా పెట్టకుండా చేయటం, ఇవన్నీ అవుతాయండి. ఎన్ని చిన్నగా ఏర్పడతాయి అన్నమాట. కారణం ఏంటి, ఏక మనసు లాభం అంటే నష్టాలు ఇవన్నీ ఏంటి, సంబంధాలు బలహీన పడేందుకు నువ్వు ఎందుకు తప్పు చేస్తున్నావు? స్నేహితుల మధ్య కానీ, స్థానిక సంఘ సభ్యుల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, అత్తకోళ్ల మధ్య కానీ సంబంధాలు బలహీన పడేంతగా ఎవరు చేస్తున్నారంటే తప్పు? ఆ తప్పు ఎవరిదండి? మందే తప్పు అన్నమాట. బలహీన పడిపోతున్నాయి. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవించడానికి కారణం ఎవరండి? న్యాయాధిపతుల కాలంలో కూడా ఎవరి ఇష్టానుసారంగా వారు జీవించారు. కారణం, ఇశ్రాయేలుకి ఎవరు లేరు? రాజు లేడు. రాజు లేని కాలం ఎలా ఉంటుంది? న్యాయాధిపతులు లేనిది రాజుల కాలం ఉంటుంది. విచ్చలవిడితనం. బెన్యామీలో అయితే ఒక స్త్రీని అయితే మరీ విపరీతంగా పాడు చేశారన్నమాట బెన్యామీనీలు. ఆ దెబ్బతో ఏమైందంటే బెన్యామీలకి పిల్లనివ్వకూడదు అనే చట్టం వచ్చింది ఇశ్రాయేలీలో. కారణం ఏంటండి? ఒకే మనసు లేకపోవటం అన్నమాట, నాయకుడు లేకపోవటం అన్నమాట, ఒకే మనసుని అర్థం చేసుకోకపోవటం అన్నమాట. కాబట్టి ఇవన్నీ కలిగే నష్టాలు ఏంటి? ఏక మనసు లేకపోవటం వల్ల కలిగే నష్టాలు ఏదన్నమాట. సంబంధాలు బలహీనంత పడిగా మనం చూసుకోవడం అన్నమాట. ఒకే మనసుతో ఒకే ఉద్దేశంతో ఉండాలి. కారణం ఏంటంటే సంఘాల్లో వాక్యం లేదు, కుటుంబాల్లో ఏం లేదు, వాక్యం లేదన్నమాట. విచ్చలవిడితనం రాకూడదండి మనిషికి ఎప్పుడు కూడా. అది వచ్చింది ఇప్పుడు విచ్చలవిడితనం అన్నమాట. ఏక మనసు లేకుండా మనం ఉంటే కుటుంబ సభ్యుల మధ్య సహకారం ఉండదు. చూడండి, కొన్ని తమ్ముడింట్లో పెళ్ళి అనుకోండి, అన్న రావచ్చు, ఏం చెప్తాడు ఆ రోజు? పక్కన పడుంది, నాకు ఉద్యోగం ఆఫీస్ అంటాడు అనమాట. కారణం ఏంటి? లేకపోవటం అన్నమాట. మనం చాలా కూలిపోతున్నాం, మనం చాలా వెనకబడిపోయాం అనుకుంటాం, కానీ అతను ఎందుకు రావట్లా? మనం ఏదో చేయాలి అతనికి. ఇప్పుడు సొంత తమ్ముడే కదా, సొంత బంధువులే కదా, సొంత చెల్లే కదా, ఎందుకు రాలా ఫంక్షన్కి? ఎందుకు మీటింగ్ రావట్లా? కారణం ఏంటి? ఏదో పని వెళ్ళిపోతున్నారు, పనే ఉండదండి. అదొక అడ్డు అన్నమాట. అంటే మనం ఏం కోల్పోతున్నాం? కుటుంబ సభ్యుల మధ్య సహకారం ఏమవుతుంది? ఉండదన్నమాట. ఫంక్షన్ ఒక చోట అయితే ఆడవ చోట అన్నమాట. స్థానిక సంఘంలో చూడండి, క్లాస్ పెడతాం కదండి, బైబిల్ క్లాస్ పెడతామండి. బైబిల్ క్లాస్కి 100 మంది సంఘ సభ్యులు ఎంతమంది వస్తారండి? మినిమం ఒక 60 మంది వస్తారు అంతే. మిగతా వాళ్ళు అండి, మేము స్థానిక సంఘంలో బైబిల్ క్లాస్ పెడితే అందరు రారండి, కొద్దిమంది వస్తారన్నమాట. కారణం, ఒకరి మీద చెప్పుకోవటం ఏమాట, రకరకాల కారణం అన్నమాట. అంటే ఈ రోజుల్లో ప్రతి మనిషికి విచ్చలవిడితనం ఉంది, ఏక మనసు అనేది లేదన్నమాట. కాబట్టి ఏక మనసు లేకపోవడం కలిగే నష్టాలు ఏంటంటే ఇవి. అర్థమవుతుందండి పాఠం మీకు? ఈ రోజుల్లో మనకు అన్నీ ఉండే, ఇల్లు ఉందండి, డబ్బు ఉందండి, పిల్లలు ఉన్నారండి, బంధువులు ఉన్నాయండి, ఇంకా ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, ఇల్లు వగైరా అన్నీ ఉన్నాయి, ఉద్యోగం అన్నీ ఉన్నాయి, ఏం లేదండి. ఇద్దరు భార్యాభర్తల మధ్య ఏక మనసు లేదన్నమాట. దీనికి కారణం ఏంటి? కుటుంబ విషయంలో సరైన అవగాహన లేకపోవడం ఒకటి,
వారి వారి ధర్మాలు నడపడం ఒకటి, ఒకరిని ఒకరిని ఏం చేయటం అండి కించపరుచుకోవటం ఒకటి, 2, 3 ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోవటం ఇది చాలా గొప్పదండి. ఆమె చూడండి, వాళ్ళ ఆయన సూనేమిరైన భర్త ఎప్పుడైతే ఒక మాట చెప్పిందో ఎమ్మటే ఏం చేసినాడు ఆయన ఏం చేశాడండి ఎమ్మటే గౌరవించి మేడ మీద వెలిగట్టాడు అనమాట. గొడవ ఉందండి వాళ్ళ ఇంట్లో, గొడవ ఉందండి. మన ఇంట్లో కూడా అలాంటి పరిస్థితి అని అభిప్రాయం చెప్పారనుకోండి, ఏదైనా ఒక అభిప్రాయం చెప్పినప్పుడు ఏం చేయాలండి, ముందు ఆలోచించాలి, దాని గురించి ఆలోచించి చెప్పాలన్నమాట. వాడు చెప్పడో పెట్టడో ఎమ్మటి నుంచి కౌంటర్ వెళ్ళిపోయింది. అడంగా చెప్పలా, చెబుతానే ఉంటారు, ఎమ్మటే కౌంటర్ వెళ్ళిపోయింది. కాబట్టి ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకుంటా ఉంటే ఏకమనసు ఏర్పడుద్ది. ఒకరి మానసిక స్థితిని అర్థం చేసుకోవడం చాలా గొప్ప విషయం అండి. ఇది చాలా గొప్పది అన్నమాట. యేసుప్రభు కూడా చాలాసార్లు శిష్యుల మానసిక పరిస్థితి అర్థం చేసుకొని నెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. చాలాసార్లు ప్రార్థన చేయండి బాబు అంటే నిద్రపోతారు వాళ్ళు. ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే భయపడతారు, ఇచ్చేస్తారు. వాళ్ళ మానసిక పరిస్థితి బలి ఉండేది కాదు, సరిగా ఉండేది కాదు విశ్వాస విషయంలో. కానీ భరించుకుంటూనే ఉన్నాడు అన్నమాట. ఎవరో యేసుప్రభు అన్నమాట. చివరికి ఒక రోజు అర్థమైందన్నమాట. అది అర్థమైన రోజు ప్రాణాలు పెట్టారన్నమాట. ఎవరి కొరకు? ప్రభు కొరకు అన్నమాట. కాబట్టి ఏక మనసు అనేది చిన్న పాఠం ఉండొచ్చు, కానీ చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అది లేకపోవడానికి కారణం అంటే సంబంధాలు బలహీనపడడం, నష్టాలు, ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవించడం, కుటుంబ సభ్యుల మధ్య సహకారం అనుకోవటం, ఆరాధన మానేసంత పరిస్థితి వచ్చిందన్నమాట. అప్పుడు మనకు మాదిరి ఇప్పుడు మనం ఏం చేద్దాం మరి అంటే పరలోకంలో కుటుంబం ఐడియా ఉందండి. పరలోకంలో కుటుంబం ఒకసారి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 వచ్చిందండి. సరే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15 వచ్చిన చదవండి ఒకళ్ళు. 3:15 లేదా 3:14 చాలు. ఈ హేతును బట్టి పరలోకంలో కుటుంబం ఉంది, భూమి కుటుంబం ఉందన్నమాట. భూమి కుటుంబం ఎవరండి? సంఘం. పరలోకంలో కుటుంబం ఎవరండి? వీళ్ళు ముగ్గురు కుటుంబం అంటే భార్య భర్తలు కాదండి, ఆత్మ సంబంధం అన్నమాట. దేవుడు చెప్పిన మాటనే ఒక అభిప్రాయాన్ని దేవుడు ప్రవేశపెడితే యేసు ప్రభు ఎప్పుడైనా సరే వ్యతిరేకించాడండి. మనుషుల పాపాల నిమిత్తం నువ్వు పోవాలి అనమాట. ఎమ్మటి యేసు అన్నాడండి అనమాట. అంటే ఏక మనసు ఎక్కడుంది? ఏక మనసు పరలోకంలో ఉన్న కుటుంబంలో ఉందన్నమాట. నేను భూమి మీద ప్రాణం పెట్టాలా, దైవత్వాన్ని విడవాలా, అలాంటి ఏమి లేవండి. ఎక్కడ? పరలోకంలో కుటుంబంలో లేమాట. తగ్గితే తప్పేం కాదండి. ఒక మాట అనగానే, భర్త ఒక మాట అనగానే తగ్గితే తప్పేం కాదండి, అది పెద్ద తప్పేం కాదన్నమాట. ఇప్పుడు యేసు తగ్గదండి, దైవత్వాన్ని విడిచిపెట్టచ్చు అనమాట. కారణం ఏంటి? వాళ్ళు ఒక ఏక మనసు మొత్తం ఏముంది వాళ్ళకి? ఏక మనసు ఉందన్నమాట. ఈ ఏక మనసు కోసం యేసుక్రీస్తు ఒక రాత్రి అంతా ప్రార్థించాడు. 17వ అధ్యాయం ప్రార్థన మొత్తం అదే, నీవు నేను ఏకమైన లాగన వారును మన యందు ఏకమై ఉండాలని ప్రార్థిస్తున్నాను అనమాట. మన ఇద్దరమే కాదు తండ్రి, వారి వలన రక్షింపడిన ప్రతి ఒక్కరి కొరకు ఏకమై ఉండాలని ప్రార్థించున్నాను అన్నమాట. కాబట్టి ఏక మనసు కొరకు యేసు ప్రభు రాత్రి అంతా ప్రార్థించాడనమాట. ఆ 17 అధ్యాయాలు మొత్తం రాత్రి మొత్తం ప్రార్థించాడనమాట. దేని నిమిత్తం అండి? ఏక మనసు అనమాట. చూడండి, మనకు మాదిరి ఏదండి? పరలోకంలో కుటుంబం ఉంది. దేవుడు చెప్పిన ఒక ఆజ్ఞని బయలుపరిస్తే దానికి యేసు ప్రభు లోపడతాడు, పరిశుద్ధాత్ముడు లోపడతాడు అనమాట. అంటే అంత ఏముంది వాళ్ళకి? సంబంధాలు ఎలా ఉండే వాళ్ళకి? వాళ్ళ మధ్యలో ఎప్పుడైనా సరే సంబంధాలు బలహీన పడ్డాయండి అనకూడదు, కానీ ఇప్పుడు బలహీన పడ్డాయండి. పోనీ ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవించారండి. యేసు ప్రభు ఇష్టం యేసు ప్రభు, దేవుడు ఇష్టం దేవుడు ఇష్టం, పరిశుద్ధ ఇష్టం, అలా ఆయన కొనసాగినాయండి ఏమన్నా? లేవన్నమాట. వాళ్ళ మధ్య సంబంధాలు ఏమైనా సహకారం ఉంటుందండి? బ్రహ్మాండమైన కుటుంబం. మనకు మాదిరి కుటుంబం ఎవరు? వీళ్ళే. అంటే కుటుంబం అంటే అక్కడ ఏంటంటే వాళ్ళు ఏక మనసు, అది భార్యాభర్త కాదన్నమాట. దేవుడు చెప్పింది క్రీస్తు పాటిస్తారు, క్రీస్తు చెప్పింది పరిశుద్ధాత్మ పాటిస్తారు అన్నమాట. ఇదంటే పరలోక కుటుంబం అండి. మనకు మాదిరి ఎవరు లేరండి? ఇంకా ఉన్నారు.
నోవాహు చూడండి, దేవుడు నోవాహు ఆజ్ఞాపించిన తర్వాత ఎంత ఎంత పెద్ద ఓడ అండి అది, ఎంత పెద్ద ఓడ అండి అది, చాలా పెద్ద ఓడ. ఆ ఓడ నేర్పించడానికి ఎవరెవరు సహకరించారండి? వాళ్ళ భార్య సహకరించిందండి, వాళ్ళ కొడుకులు సహకరించారండి, వాళ్ళ కోడలు సహకరించారండి. ఎన్నేళ్ళండి? దేనికైనా ఒక ఓర్పు ఉంటుందండి. ఎన్నేళ్ళు? 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాలు వాళ్ళ భార్య ఏమనలా, ఈ 100 సంవత్సరాలు వాళ్ళ భర్త ఏమనలా, ఈ 100 సంవత్సరాలు వాళ్ళ కోడలు ఏమనలా. వాళ్ళలో ఉన్న ఏక మనసు మనకెందుకు రావట్లేదండి? పోనీ నోవాహు కుటుంబం, నోవాహులాగా మనం 100 సంవత్సరాలు కష్టపడుతున్నామండి, అంత పనులు ఉన్నాయి మన మీద ఉన్నప్పుడు. ఎందుకు ఉంటలమ్మ ఏక మనసు మనకి? మనమే ఆలోచించాలన్నమాట. 100 సంవత్సరాలండి మొద్దులు లేటం, ఆ గమ్ము గమ్ము ఇంత ఇప్పుడంటే గమ్ము కొట్టులోకి వెళ్తే గమ్మేస్తారు. ఇంతకుముందు చెట్టుకున్న గమ్ము పీకాలన్నమాట. అది చెక్కి కాల్చాలా, కాల్చి ఏం చేయాలి, ఓడకి పెట్టాలన్నమాట. వాళ్ళ పడ్డ కష్టాలు చూడండి. ఆ మొద్దులు నరకటం. ఓన్లీ నోవాహు కుమారులే కాదండి, కోడళ్ళు, అత్త కూడా వేసారన్నమాట. 8 మంది వేసారండి వాళ్ళు. వీళ్ళకి ఏక మనసు ఉందండి నోవాహు కుటుంబానికి? వీళ్ళు ఎప్పుడు ఒకళ్ళొకళ్ళు కించపరచుకోవాలండి. నోవాహు కుటుంబం ఎప్పుడు ఒకళ్ళొకళ్ళు కించపరచుకోవాలా. నోవాహు భార్య అంటే వాళ్ళ అత్త ఎప్పుడు వాళ్ళ కోడలు ఏం చేయాలా, ఇట్లా ఎప్పుడు గొడవ పడ్డట్టు బైబిల్ చరిత్ర ఎక్కడా లేదు అన్నమాట. వాళ్ళ కోడళ్ళు వాళ్ళ అత్తను తిట్టినట్టు ఎక్కడా లేదు. ఆడ కష్టం కాదండి, 100 సంవత్సరాలు పోయి ముద్దులు దాటటువంటి కష్టం కాదండి. ఈ ముసలోడు ఒకడు పద్దాగలు పని చెబుతాడు అనే అభిప్రాయాలు ఉన్నాయండి అప్పుడు. వాళ్ళకి లేవండి. వాళ్ళకి ఏముంది? నోవాహు కుటుంబానికి ఏక మనసు ఉందన్నమాట. మనకి ఎందుకు లేవండి? మనం జీవించేది కాలమే 40, 50. కానీ మనకు లేదు. చిన్న చిన్నవి అండి, పెద్ద ఏముండవు. మళ్ళీ ఆడ చిన్న చిన్న గొడవలే. మా బజార్లో మన చిన్న గొడవే. కారణం ఏంటి? ఏం పని చేస్తుంది, ఆ పని చేయట్లా, నువ్వు ఆమెలాగా ఎందుకు పని చేయట్లా అంటారన్నమాట. అందుకని మనం ఏం చేయాలా? ఒకరి మానసిక పరిస్థితిని అర్థం చేసుకోండి మనం ప్రార్థించాం. అందుకని ఏం లేదు, ఏక మనసు లేదన్నమాట. కాబట్టి మనకు మాదిరి ఎవరండి? నోవాహు. ఇంక లేరండి బైబిల్ ఎవరన్నా? అబ్రహాం అన్నమాట. దేవుడు రమ్మంటే ఎక్కడ పోవాలో తెలీదు. తెలుసా అండి అబ్రహాం గారికి? ఎక్కడ పోవాలో తెలీదు. ఎక్కడ టెంట్ వేయాలంటే అక్కడ టెంట్ వేయాలి, ఎక్కడ పొయ్యి పెట్టమంటే అక్కడ పొయ్యి పెట్టాలన్నమాట. అబ్రహాం ప్రయాణం చదవండి మీరు. చాలా గెరార్ అని, ఫిలిస్తే దేశం అని చాలా తిరిగాడన్నమాట. ఈ అన్ని దేశాల్లో, ఈ అన్ని ఊళ్ళో ఆమె పొయ్యి మార్చాలా. ఎవరామా? శారా గారు. అక్కడ ఏం చేయాలి? భోజనం వండాలా. అక్కడ ఏం చేయాలి? టెంటు వేయాలా. అక్కడ మళ్ళీ ఏం చేయాలి? సామాను సెట్ చేసుకోవాలన్నమాట. ఒక డేరా ఉంటుంది అన్నమాట. ఎన్ని ప్రదేశాలు తిరిగితే అబ్రహాం గారు అన్ని ప్రదేశాల్లో ఏం చేసింది? ఆయనకి సహకరించిందన్నమాట. అంత గొప్ప పని మనకి ఏముంది ఇప్పుడు? అంత పెద్ద గొప్ప పని ఉందా? లేదు. దమస్క్ అని, గెరార్ అని, ఫిలిస్తే దేశం అని అన్ని ఊర్లు వేయరన్నమాట. వాగ్దా దేశంలో పరవాసులు వేయరన్నమాట. టెంట్ వేయటం, ఉండటం, టెంట్ వేయటం, పీకటం, టెంట్ వేయటం, పీకటం. ఎన్ని దేశాలు తిరిగాడు ఆయన, అంటే ఎన్ని ఊర్లు తిరిగాడు. అన్ని ఊర్లో సహకరించింది ఎవరు? శారా గారు సహకరించారన్నమాట. వాళ్ళ మధ్య ఏముందండి? 25 ఏళ్ళు అండి. 25 ఏళ్ళు పిల్లలు లేరు. 25 ఏళ్ళు ఎవరికి పిల్లలు లేరు? ఎవరికి? వీళ్ళకి. అయినా కానీ ఏక మనసు వదలరు వాళ్ళు. ఏం చెప్పింది ఏ రోజు తూచే తప్పకుండా మేరల ఎవరు? శారా గారు అన్నమాట. కష్టపడుతూనే చనిపోయిందన్నమాట. ఆమె చనిపోయినప్పుడు ఏడ్చాడండి అబ్రహాం గారు. భార్య చనిపోయినప్పుడు ఏదండి? ఏడ్చాడన్నమాట. ఏడ్చాడు. అంత గొప్ప ఏక మనసు అన్నమాట. మీరు నిజంగా ఆలోచించండి. శారా గారే అబ్రహాం గారు సపోర్ట్ చేయబోతే విశ్వాసులు తండ్రి అయ్యేవాడా? అన్ని ఊర్లు, అన్ని డేరాలు, అన్ని పొయ్యి, ఎక్కడ పోతే అక్కడ పొయ్యి ముట్టించడం, అక్కడ పోతే ఆ పొలాలు ఏర్పడటం, అక్కడైతే భోజనం సెట్ చేయటం, చాలా గొప్ప పని అండి ఇదంతా. పెద్ద పని ఇదంతా. ఇలాంటి పెద్ద పెద్ద పనులు ఉన్నప్పుడే వాళ్ళు ఏక మనసుతో కలిగి ఉన్నారు. మన చిన్న చిన్న పనులు, చిన్న చిన్న జీవితాలు, మన చిన్న చిన్న కుటుంబాలు, కానీ ఏక మనసు ఏమిటంటే చిన్న చిన్న వీటిగా విసుకాడమాట. అత్త కోడల్ని, అత్తనే. అసలు నోవాహుతో నోవాహు కోడల్లో, నోవాహు అత్తతో పోల్చుకుంటే మన కుటుంబాలే కాదు. 100 సంవత్సరాలు ఏం చేయాలండి? కట్టెలు తేటం, పేర్చటం, కట్టెలు తేచడం, నోవాహు ఓడగట్టడం, కట్టెలు తేటం, గమ్ము తేటం, కట్టెలు తేటం, గమ్ము తేటం. ఇంక వేరే పని లేదు. తినటం, ఓడగట్టం. ఇసుకు రాలా, వేదన రాలా, సంబంధాలు బలహీన పడలా. మా మామయ్య చెప్పాడు, మా భర్త చెప్పింది, మా అత్త చెప్పింది, చేయాలి అన్నమాట. కాబట్టి వాళ్ళకి బ్రహ్మాండమైన ఏక మనసు ఉంది. అబ్రహాం గారికి బ్రహ్మాండమైన ఏక మనసు ఉంది. మనకెందుకు లేదు? ఇందా మనం చదువుకున్నాం. ఎవరండి ఆమె?
సూనేమి కాలు. వాళ్ళిద్దరికి ఏముందండి? ఏక మనసు అన్నమాట. అకుల్లా ప్రిస్కా తెలుసండి? అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళు ఎక్కడ వాళ్ళండి? వాళ్ళు రోముళ్ళు అన్నమాట. వాళ్ళు ఏ ప్రదేశం వెళ్తే ఆ ప్రదేశంలో సంఘం ఉంటుంది అన్నమాట. వారు ఎక్కడైతే ఉన్నారో ఆ ఇంట్లో సంఘం ఏర్పడింది అన్నమాట. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఏకమనం చూస్తారంటే ముచ్చటేసిద్ది. ఇది ఒక పెద్ద పాఠం. ఈసారి వచ్చినప్పుడు చెబుతాను. ముచ్చటేసిద్ది అన్నమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ సంఘం ఏర్పడింది. డేరాలు కొట్టుకుంటూ ఈ ప్రిస్కిల్లానేమో ఆయనకు వాక్యం చెప్పింది, ఆయనకు సపోర్ట్ చేసింది. ఎవరికి? విద్వాంసుడికి, లేఖనం ఎందు ప్రవీణుడికి. వాళ్ళ ఎంత ఏక మనసు ఉందో ఇసుకించుకోవాలా? ఏంది డేరాల పని, ఏంది సువార్త పని, ఏంది మనకి ఆ ఊరు తిప్పుతావు, ఏంది నువ్వేంది, నీ భావాలు ఏంటి, పరలోకం అంటావు, యాత్ర అంటావు అని ఏమనలా. ఏక మనసు అన్నమాట. అంటే పరలోకంలో ఉన్న కుటుంబాన్ని మాదిరి తీసుకొని జీవించిన వాళ్ళు వీళ్ళందరికీ మాదిరి ఎవరండి? ఇది ఎలా ఉందో అంటే ఈ కుటుంబం ఎలా ఉందో ఈ కుటుంబం ఎలా ఉందండి అలాగే ఉంది. ఈ కుటుంబం ఎలా ఉందో ఈ కుటుంబం ఎలా ఉంది. కానీ ఈ కుటుంబం ఎలా ఉందో మన కుటుంబాలు లేవు. మనసు పెట్టి ఆలోచించనమాట. ఈ కుటుంబం అంతే ఉంది. అకులా ప్రిస్కులు అంతే అనమాట. చాలా కుటుంబాలు ఎలాగే జీవించినాయి. కారణం వాళ్ళకి మాదిరి ఎవరు? మీకన్నా పెళ్ళిన వాళ్ళు కాదు, మీకన్నా ముందు పెళ్ళిన వాళ్ళు కాదు, మీకన్నా వెనక పెళ్ళిన వాళ్ళు కాదు. ఎవరు మాదిరి కుటుంబానికి? ఇక వీళ్ళు పరలోకం కుటుంబం బట్టి, భూమి మీద ఉన్న కుటుంబం ఏ కుటుంబం బట్టి పిలువబడుతుందో, ఏ కుటుంబం బట్టి పిలువబడుతుంది? ఈ కుటుంబాన్ని బట్టి అన్నమాట. కాబట్టి నోవాహు, అబ్రహాము, షునేమ్రాయలు, అకులా ప్రిస్కిల్లా ఇంకా చాలా ఉన్నారన్నమాట. వీళ్ళందరూ ఇంకొక ఉంది అబీగయలు. తెలుసుకండి అబీగయలు? వాళ్ళ భర్త ఎవరండి? మొరటోడు. వాళ్ళ భర్త ఎవరండి? మొరటోడు అన్నమాట. చెప్పిన మాట ఏండో కానీ నెట్టుకుంటూ అంతే వచ్చిందన్నమాట. ఎవరామా? అబీగయలు అన్నమాట. ఆమెకు ఆ తపన ఉంది. నెట్టుకుంటూ వచ్చిందన్నమాట. సంబంధం ఎప్పుడు విడదీసుకోవాలి ఆమె భరించింది. మొరటోడు ఆయన, మరీ టూ మచ్ అన్నమాట. మొరటోడు ఆయన. అలాంటి వ్యక్తి కూడా వేసింది, భరించింది. మార్చుకోవాలా మనం, అలాంటివి మార్చుకోవాలన్నమాట. ఎందుకని? ఆమెకేం తెలుసు? ఒకరి మానసిక పరిస్థితిని తెలిసి ప్రవర్తించిందన్నమాట. చాలా కాలం భరించింది. తర్వాత ఏమైపోయాడు? చనిపోయాడు అన్నమాట. కాబట్టి ఆమె కూడా మోడలే. అంటే ఏక మనసు విషయంలో ఆమె సహకరించింది భర్తనే, కానీ ఆయన ఏం చేయాలి? లోపడాలన్నమాట. కాబట్టి మనకు మాదిరి ఎవరండి? దేవుడు, దేవుని కుటుంబం, మనకన్నా ముందు కుటుంబం అన్నమాట. మనం నిజంగా ఏక మనసు కలిగి ఉంటే, మన కుటుంబంలో ఏక మనసు కలిగి ఉండాలంటే ఎలా ఉండాలండి? కుటుంబంలో ఉండాలండి. ఒకప్పుడు సాయంత్రం పూట వర్షిపులు జరిగాయి. అంటే కుటుంబ ప్రార్థన జరిగాయి అన్నమాట. కుటుంబంలో ప్రార్థన, పిల్లలు బైబిల్ చదవటం, అబ్బాయి పాటలు పాడటం, భార్య బైబిల్ చదవటం, భర్త వాక్యం చెప్పడం, ఇవన్నీ జరిగేది ఒకప్పుడు. నిజం, నేను చూసానండి, జరిగాయి అన్నమాట. ఇప్పుడు ఏం లేవండి కుటుంబాల వాక్యంలో. ఎప్పుడో ఆదివారం వస్తాం. ఎప్పుడు వస్తాం? ఆదివారం పూట నాలుగో పాటకో మూడో పాటకు వస్తాం. లేదంటే వాక్యం సగం మధ్యలో వస్తాం. మనకేమర్థం అయితే ఇంకా బైబిల్ రీడింగ్ లేదు మన కుటుంబాల్లో, ప్రార్థనా జీవితం లేదు, ఉపవాస ప్రార్థన లేదు, ఇవన్నీ దేవుని వాక్యం మన దగ్గర లేదన్నమాట. నిజంగా మనం ఏక మనసు కలిగి ఉంటే కొన్ని ప్రతిఫలం అని చెప్తాను చూడండి. కలహాలు ఉండవు. ఒక అభిప్రాయం చెప్పినప్పుడు భర్త